రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నేడు టీడీపీలో చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డితో పాటు వైసీపీ నేతలు భారీగా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వైసీపీ నేతలు వేమిరెడ్డి వెంట కదిలారు. ఇవాళ 11 గంటల 50 నిమిషాలకి చంద్రబాబు హెలికాప్టర్లో కనుపర్తిపాడికి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి చంద్రబాబు పల్నాడు జిల్లాకు వెళ్లనున్నారు. వేమిరెడ్డి చేరిక కోసం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. మొత్తంగా వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరనున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులో పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సభకి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, మొత్తానికి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త నూతన ఉత్సాహం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా పసుపు కండవా కప్పుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ సందర్భంగా శనివారం ఏదైతే ఈ రోజు ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి విపిఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రావడం జరుగుతుంది. ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా జోష్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వేమిరెడ్డి దంపతులతో పాటు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, అదేవిధంగా గతంలో జనసేన పార్టీ నుంచి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వచ్చినటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డి, నెల్లూరు నగరంలో 30, 48, 52, 53 డివిజన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా మూలేశ్వర స్వామి ఆలయ యొక్క చైర్మన్ లోకేష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, వైకాపా నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, ఉదయగిరి జెడ్పీ సభ్యులు రామాంజనేయులు, ఒవేరా బ్యాంక్ మాజీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, జన్మట కామాక్షి ఆలయ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి కూడా కోడూరు కమలాకర్ రెడ్డి, ఉదయగిరి నుంచి కూడా మాజీ ఎంపీపీలు, మరి కొంతమంది జెడ్పీటీసీలు, సర్పంచ్లు, గూడూరుకు చెందినటువంటి మరి కొంతమంది ముఖ్య నేతలతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా కూడా ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వస్తున్న నేపథ్యంలో ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు సమక్షంలో కండవ కప్పుకునేందుకు కూడా అందరూ సిద్ధమయ్యారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరుతున్న సందర్భంగా నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతా కూడా టీడీపీలో ఒక జోష్ అందుకుంది. ముఖ్య కేడర్ అంతా కూడా వైసీపీని కూడా ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో సంక్షోభంలో చిక్కుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో ఈ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక కేడర్ లో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులంతా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సత్తాను చాటుకుంటూ టీడీపీలోకి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ఒకసారి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉదయం 9:30 హైదరాబాద్ జూబ్లీ హిల్స్ తన నివాసం నుంచి కూడా ఆయన బయలుదేరుతారు. 9:50కి బేగంపేటలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని చేరుకోవడం జరుగుతుంది. 10 గంటలకు హెలికాప్టర్ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత 11:50 గంటలకు నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి కనుపర్తిపాడు గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు చేరుకుంటుంది. రోడ్డు మార్గంలో గొలగముడి రోడ్లో ఏర్పాటు చేసినటువంటి విపిఆర్ ఫంక్షన్ హాల్ కి కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించినటువంటి కేడర్ లోకి వేమిరెడ్డి దంపతులను కూడా ఆహ్వానిస్తున్న జరుగుతుంది. సో మొత్తం మీద 2:30 ఆయన బయలుదేరిన తర్వాత 2:40కి కనుపర్తిపాడు హెలికాప్టర్ నుంచి ఆయన బయలుదేరి 3:50 పల్నాడు జిల్లాలో ఈ రోజు దాచేపల్లి మండలం ఏదైతే కేక్స్పల్లిలో భారీ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. ఓవరాల్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఈ విధంగా ఖరారైందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ నరేష్.